హాయ్! దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 120. ఈ బోట్‌లో రాత్రంతా నీతో గడిపి నా కోరికలు తీర్చుకున్నానని కల కన్నాను అంటాడు. ఆ మాటలకి మైథిలి భరించలేని కోపం తెచ్చుకుంటూ కళ్ళెర్ర చేసి కళ్యాణ్ చెంపన గట్టిగా కొడుతుంది. ఆ చెంప దెబ్బకి కళ్యాణ్ కోపంగా చూస్తుంటాడు. ఛీ! నువ్వసలు ఎప్పటికీ మారవా? నీ మనసులో నుంచి ఆ కోరికలు యావత్ తీసేయవా? అది కలే అయినా నాతో గడిపావు, కోరికలు తీర్చుకున్నావని చెప్తుంటే నా రక్తం మరిగిపోతూ నీ మీద కంపనం పుడుతుంది. అసలు అలాంటి డ్రీమ్ ఎందుకు కన్నావు? అని కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకొని కోపంగా అడుగుతుంది. కళ్యాణ్ కూడా కోపంగా చూస్తూ కాలర్ మీద నుంచి తన చేతులు విడిపించుకొని, డ్రీమ్‌కే నువ్వు ఇంతగా రియాక్ట్ అవుతున్నావేంటి? ఇదే డ్రీమ్ త్వరలో నిజం చేయబోతున్నాను. అప్పుడేం చేస్తావు? అని అడుగుతాడు. మైథిలికి ఇంకా ఓపిక నశించి కళ్యాణ్‌ని మళ్ళీ కొట్టడానికి చెయ్యి ఎత్తుతుంది. మైథిలి చెయ్యి గాలిలో ఉండగానే కళ్యాణ్ ఆ చెయ్యిని పట్టుకొని, ఆ మోహన్ గాడిని పెళ్లి చేసుకొని జర్మనీ వెళ్ళి సెటిల్ అవ్వాలని నువ్వు కలలు కంటున్నావేమో. అది ఎప్పటికీ జరగనివ్వను. నీ తనువు నాది. దాన్ని సొంతం చేసుకునేది నేను మాత్రమే అంటూ సూటిగా చూసి చెప్తుంటాడు. ఆ క్షణం కళ్యాణ్ కళ్ళలో కనిపిస్తున్న కసిని, కాన్ఫిడెన్స్‌ని చూసి మైథిలి ఒకింత భయపడుతుంటుంది. ఫ్లైట్ టైం అవుతుంది. స్టాప్ కూడా మన కోసం వెయిట్ చేస్తుంటారు. త్వరగా వెళ్దాంరా అని చెప్పి బోట్ దిగుతాడు. మైథిలి అంతలోనే ధైర్యం తెచ్చుకొని వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని బోట్ దిగుతుంది. మరికొద్దిసేపటికి ఇద్దరు ఫ్లైట్ జర్నీలో ఉంటారు. ఈసారి ఇద్దరు దూరంగా వేరు వేరు సీట్లలో కూర్చుంటారు. మైథిలి ఈసారి ఫ్లైట్ అంటే భయపడటం లేదు. ఎందుకంటే అంతకన్నా భయంకరమైన మనిషి మాటల్ని తను భరిస్తుంది కాబట్టి. కొద్దిసేపటికి ఫ్లైట్ దిగి ఇద్దరు కారులో వస్తుంటారు. ఆ సమయంలోనే మైథిలికి మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. అది ఖచ్చితంగా మోహన్ కాలే అని కళ్యాణ్ గెస్ చేస్తాడు. కళ్యాణ్ని అనుమానంగా చూస్తూనే మోహన్ కాల్ లిఫ్ట్ చేసి, హలో మోహన్, ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతుంది. ఫోన్లో మోహన్ ఉన్న విషయం చెప్తుంటే తనకి కళ్యాణ్ మీద ఉన్న కోపం తారాస్థాయికి వెళ్తుంటుంది. సరే మోహన్, నేను ఆఫీస్కి వెళ్ళి అటు నుంచి ఇంటికి వచ్చి నిన్ను కలుస్తాను. నువ్వు మీ ఊరు వెళ్ళావని మా అమ్మకు చెప్పాను. నువ్వు కూడా అదే మాట మీద ఉండు. జరిగిన విషయాలు ఏవి మా అమ్మకు చెప్పకు అని చెప్పి కళ్యాణ్ని కోపంగా చూస్తూ ఫోన్ పెట్టేస్తుంది. కానీ కళ్యాణ్ అదంతా పట్టించుకోకుండా ధీమాగా ఉంటాడు. కొన్ని గంటలకు ఇద్దరు ఆఫీస్కి చేరుకుంటారు. మైథిలి కాసేపు తన మనసులో ఉన్న సంఘర్షణను వదిలేసి ఆఫీస్ స్టాఫ్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రాజెక్ట్ సక్సెస్ అయిందంటే అది నా ఒక్క కష్టం కాదు, మీ అందరి కష్టంతో పాటు ప్రాజెక్ట్ని సక్సెస్ చేశాము. మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్కి వచ్చే ప్రాఫిట్లో ఇంతకుముందు 20% మీకు బోనస్గా ఇస్తానన్నాను కదా, ఇప్పుడు దాన్ని 40% చేసి మీకు బోనస్గా ఇవ్వబోతున్నాను అని అంటుంది. అది విని స్టాఫ్ అందరూ సంతోషపడుతూ క్లాప్స్ కొడుతుంటారు. మేనేజర్ రమేష్ కూడా సంతోషంతో క్లాప్స్ కొడుతుంటారు. ఆ విషయంలో కళ్యాణ్ కూడా హ్యాపీగా ఉంటాడు. నేను మీకు మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది. ఏమిటా ఆ విషయం అని కళ్యాణ్తో సహా అందరూ క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. మైథిలి కళ్యాణ్ వైపు చూసి తిరిగి ఎంప్లాయీస్ని చూస్తూ, త్వరలో నా స్నేహితుడైన మోహన్తో నా మ్యారేజ్ జరగబోతుంది అని చెప్తుంది. మ్యారేజ్ గురించి అంత ధైర్యంగా అనౌన్స్ చేస్తుందని ఊహించని కళ్యాణ్ అది విని నిర్ఘాంతపోతుంటాడు. ఎంప్లాయీస్ కూడా ఆశ్చర్యపోయి కాస్త నిరాశ చెందుతూ చూస్తుంటారు. రమేష్ అర్థం కానట్టుగా కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. నేను మోహన్ని పెళ్లి చేసుకొని జర్మనీ వెళ్తున్నాను. అందుకని
ఈ కంపెనీకి మళ్ళీ సీఈఓగా కళ్యాణ్ బాధ్యతలు నిర్వహించబోతున్నాడు అని చెప్తుంది. కళ్యాణ్ సీఈఓ అనగానే ఎంప్లాయీస్ అందరూ సంతోషపడుతూ చప్పట్లు కొడుతుంటారు. మైథిలి ఇచ్చిన షాక్‌కి కళ్యాణ్ ఏమీ మాట్లాడలేక చలనం లేనివాడిలా నిలబడిపోతాడు. మైథిలి కోపంగా కళ్యాణ్ వైపు చూసి, మేనేజర్, నేను ఇంటికి వెళ్తున్నాను. ఆఫీస్ చూసుకోండి అని చెప్పి ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంటుంది. ఎంప్లాయీస్ అందరూ కళ్యాణ్‌ని చుట్టుముట్టి, కంగ్రాట్స్ సార్! మళ్ళీ మీరు సీఈఓగా అవుతున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అని విష్ చేస్తుంటే, ఓకే, ఈ విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను అని ఎంప్లాయీస్‌కి చెప్పి బయటికొచ్చేసరికి మైథిలి కార్ తీసుకొని వెళ్తుంటుంది. కళ్యాణ్ వెళ్తున్న కారు వైపు కసిగా చూస్తూ, మైథిలి, నీకు బాగా పొగరెక్కువైంది. ఆ పొగర్ని దించుతాను అని అనుకొని టూ వీలర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళబోతుండగా మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. అసలు ముందు వీడి సంగతి చూడాలి అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, ఎక్కడ ఉన్నావురా అని అడుగుతాడు కోపంగా. అడ్రస్ షేర్ చేస్తున్నాను, అక్కడికి రా అని మోహన్ కూడా కోపంగా అంటాడు. సరే, వస్తున్నాను, అక్కడే ఉండు అని చెప్పి కళ్యాణ్ బైక్ స్టార్ట్ చేస్తాడు. మోహన్ ఓ నిర్మానుష ప్రదేశంలో నిలబడి కోపంగా ఆలోచిస్తూ, కళ్యాణ్ని చాలా తక్కువ అంచనా వేశాను కాబట్టే నన్ను జైల్లో కూర్చోబెట్టాడు. మైథిలి నాకు కాకుండా ఎలా చేస్తాడో నేను చూస్తాను అని కళ్యాణ్ మీద మండిపడుతుంటాడు. మోహన్ అలా కోపంగా ఆలోచిస్తూ ఉండగానే కళ్యాణ్ బైక్తో ర్యాష్గా వచ్చి మోహన్ ముందు ఆగుతాడు. మోహన్ కోపంగా చూస్తూ ఉండగానే కళ్యాణ్ కూడా అంతకంటే ఎక్కువ కోపంగా బైక్ దిగి, లుక్ మోహన్, మర్యాదగా చెప్తున్నా, మైథిలి తనువు నాది. తనని వదిలేసి నీ జర్మనీ నువ్వు వెళ్ళిపో, లేదంటే నా చేతిలో చస్తావు అంటాడు కోపంగా. ఏమిట్రా, బెదిరిస్తున్నావా? మైథిలి తనువు గురించి మాట్లాడావంటే నా చేతిలో నువ్వే చస్తావు అని మోహన్ కూడా ప్రతిఘటిస్తుంటాడు. రేయ్ అంటూ కళ్యాణ్ చెయ్యి చూపిస్తాడు. రేయ్ అంటూ మోహన్ కూడా చెయ్యి చూపిస్తాడు. ఇద్దరిలో ఎవరూ తగ్గే పరిస్థితిలో లేరు. మోహన్ అంతే కోపంగా చూస్తూ, నువ్వు మైథిలి మనసుని ప్రేమించుంటే అప్పటిలాగే మీ ప్రేమకు అడ్డు లేకుండా వెళ్ళేవాడిని. కానీ ఏ రోజైతే నువ్వు తన తనువుని మాత్రమే కోరుకుంటున్నావని మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ నాకు చెప్పిందో అప్పుడే మైథిలికి భర్త నువ్వు కాదు నేను అని డిసైడ్ అయిపోయాను. మైథిలిని నేను మనసారా ప్రేమిస్తున్నాను. నీలాగా తన తనువుని మాత్రమే ప్రేమించటం లేదు, తన మనసుని కోరుకుంటున్నాను. తన తనువుని కోరుకునే నీలాంటి కామందుడికి మైథిలిని దక్కనివ్వను. తనని పెళ్లి చేసుకొని నీకు దూరంగా తీసుకొని వెళ్తాను. నీలాంటి దుర్మార్గుడికి మైథిలిని మళ్ళీ కనపడనివ్వకుండా చూసుకుంటాను. మర్యాదగా నువ్వే మాకు అడ్డు తప్పుకో అని ప్రతిఘటిస్తాడు మోహన్. మీరు పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ కూర్చోవడానికి పిచ్చోని అనుకున్నావా? జరగనివ్వను. మీ పెళ్ళి జరగనివ్వను. మైథిలి తనువుని అనుభవించి తీరతాను అని అంటాడు కళ్యాణ్ కసిగా చూస్తూ. రేయ్ అంటూ మోహన్ కళ్యాణ్ షర్ట్ కాలర్ పట్టుకుంటారు. దాంతో కళ్యాణ్ మోహన్ చెంప మీద ఒక్కటి కొడతాడు. మోహన్ కూడా కళ్యాణ్ని తిరిగి కొడతాడు. అలా ఇద్దరు పోటాపోటీగా కింద పడి మరీ పొర్లుతూ కలబడి కొట్టుకుంటూ ఉంటారు. అలా కొద్దిసేపటికి అర్జున్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ అలా కొట్టుకోవడం చూసి నిర్ఘంతపోతూ, రే కళ్యాణ్, లేరా అంటూ వాళ్ళిద్దరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తూ, నువ్వైనా కాస్త ఆగు మోహన్ అంటూ మోహన్ని కంట్రోల్ చేసి కళ్యాణ్ని లేపి కాస్త దూరంగా నిలబెడతాడు. అర్జున్ వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, మీరేమైనా స్కూల్ పిల్లలు అనుకున్నారా ఇలా కొట్టుకోవడానికి? ఇద్దరు చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఇలా కొట్టుకోవడానికి మీకు సిగ్గనిపించటం లేదా అని ఇద్దరినీ తిడతాడు. మరి ఏం చేయమంటారు అర్జున్ గారు? మైథిలి గురించి మీ స్నేహితుడు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో తెలుసా? నాకు కాబోయే భార్యను పట్టుకొని తన తనువుని అనుభవించి తీరుతాను అని నాతోనే ఛాలెంజ్ చేసినట్టుగా మాట్లాడుతుంటే ఇంకా ఏం చేయమంటారు అని ఆవేశంగా అడుగుతాడు మోహన్. మోహన్,
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు అర్జున్. కానీ మోహన్ వెళ్ళకుండా కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంటాడు. చెప్పేది నీకే మోహన్. ఈ గొడవ సద్దుమణగాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను నా ఫ్రెండ్కి నచ్చ చెప్పుకొని తీసుకువెళ్తాను అని అంటాడు అర్జున్. మీ ఫ్రెండ్కి ఎలా చెప్పుకుంటారో మీ ఇష్టం. కానీ నా కాబోయే భార్య గురించి ఇంకొకసారి ఇలా మాట్లాడితే మాత్రం ఊరుకోను. మైథిలి మాట మీద గౌరవం ఉంచి ఇన్నాళ్ళు ఇతని దుర్మార్గం గురించి బామ్మగారికి చెప్పకుండా ఊరుకున్నాను. కానీ ఇక మీదట ఇతను మితిమీరి ప్రవర్తిస్తే మాత్రం నేను బామ్మగారికి ఉన్న విషయాలని చెప్పాల్సి వస్తుంది. మా పెళ్ళిని ఎవ్వరూ ఆపలేరు. మైథిలిని పెళ్లి చేసుకుంటాను. ఇతనికి దూరంగా తనను తీసుకొని వెళ్తాను అని అంటుండగానే, రేయ్, మైథిలిని నాకు దూరం చేస్తే చంపేస్తాను అంటూ కళ్యాణ్ మోహన్ మీదకి రాబోతుంటాడు. ఎలా చంపుతావో నేను చూస్తాను అంటూ మోహన్ కూడా కళ్యాణ్ మీదకి రాబోతుంటే అర్జున్ వాళ్ళ మధ్యకొచ్చి ఆపి, మోహన్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా కసుతాడు. మోహన్ మట్టి అంటిన బట్టలు దులుపుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. రే కళ్యాణ్, ఏమిట్రా నీ ఆలోచన ధోరణి? నువ్వు మైథిలిని పెళ్లి చేసుకోవు. మైథిలిని ఇంకొకరు చేసుకుంటారంటే ఒప్పుకోవు. అసలు నీ ఉద్దేశం ఏమిట్రా అని అడుగుతాడు అర్జున్. మైథిలి మైథిలి ఎవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. తను నాకు మాత్రమే పరిమితమై ఉండాలి. ఇదే నేను కోరుకునేది అని అంటాడు కళ్యాణ్. అలా జరగదు కళ్యాణ్. ఆల్రెడీ వాళ్ళిద్దరికీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. మరో 4 రోజుల్లో వాళ్ళ పెళ్ళి అంటాడు. 4 రోజుల్లో పెళ్ళి అనగానే కళ్యాణ్ షాక్ అయి చూస్తుంటాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ మైథిలి ఉదయం వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి నిశ్చితార్థం వద్దు, డైరెక్ట్గా పెళ్ళే జరిపించమని, అది కూడా త్వరగా ముహూర్తం పెట్టించి ఏ గుడిలోనో సింపుల్గా పెళ్లి జరిపించమని తొందర పెట్టిందంట. అందుకే అమ్మమ్మ గారు, రాజేశ్వరి గారు కలిసి పంతులు గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెళ్ళికి మరో 4 రోజుల్లో ముహూర్తం పెట్టించారు. వాళ్ళ పెళ్ళి ఇక నువ్వు ఆపలేవు. అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు కళ్యాణ్. నీ జీవితంలాగా తన జీవితాన్ని ఒంటరి జీవితాన్ని చేయకు. తనని పెళ్లి చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోనివ్వు. అలా కాదని ఇంకా నువ్వు మైథిలి విషయంలో అడ్డుపడితే మాత్రం మోహన్ కాదు, ఈసారి నేనే ఒట్టు తీసి గట్టు మీద పెట్టి అమ్మమ్మ గారికి ఉన్న విషయాలు చెప్పాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు. ఓహో, ఊటీలో ఉండే తన పెళ్ళికి స్కెచ్ గీసిందన్నమాట నా ఎనిమి. పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని అనుకుంటాడు కసిగా. ఆ రోజు నైట్ రాజేశ్వరి గారి ఇంట్లో ఉన్న మైథిలి టెర్రస్ మీద నిలబడి రాములమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ, నా పెళ్లి పనులు ఇక్కడే జరుగుతున్నాయి కదా రాములమ్మ, నేను ఇక్కడే ఉంటాను. బాబుని అమ్మమ్మ గారిని జాగ్రత్తగా చూసుకో. అమ్మమ్మ గారికి టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకు అని జాగ్రత్తలు చెప్తుంటుంది. అలాగే మేడం అని రాములమ్మ బాధగా ఫోన్ పెట్టేసి, ఏంటో కళ్యాణ్ బాబు గారికి మైథిలి మేడంకి పెళ్ళి జరిగితే బాగుండని చాలా ఆశలు పెట్టుకున్నాను. నా ఆశ నెరవేరకుండా పోతుంది అని అంటుంది అక్కడే కూర్చున్న అనసూయమ్మ గారితో. పిచ్చిదాన, పెళ్ళిళ్ళు ఎవరితో రాసిపెట్టి ఉంటే వాళ్ళతో జరుగుతాయి. మన మూర్ఖుడికి మైథిలిని పెళ్లి చేసుకునే అదృష్టం లేదని ఊరుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు అని అంటుంది అనసూయమ్మ గారు. అంతేలే, అంతకన్నా ఏం చేస్తాం అంటుంది రాములమ్మ బాధగా. పెళ్ళి 4 రోజులే కాబట్టి పనులు చాలా ఉంటాయి. కొంతమంది సర్వెంట్స్ని అక్కడికి పంపించు. సారీ. రేపు నేను రాజేశ్వరి షాపింగ్ పెట్టుకుంటున్నాం. నువ్వు కూడా మాతో పాటురా అని రాములమ్మకి చెప్తుంటుంది అనసూయమ్మ గారు. ఇక్కడ మైథిలి టెర్రస్ మీద అలాగే నిలబడి చీకట్లో శూన్యంలోకి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ని మొదటిసారి చూసింది మొదలు అన్ని జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతుంటాయి. అంతలో మైథిలి అంటూ మోహన్ అక్కడికి వస్తాడు. మైథిలి కన్నీళ్ళు తుడుచుకొని మోహన్ వైపుకి తిరుగుతుంది. మనమిద్దరం కలిసి మాట్లాడుకోవడానికి అసలు టైం దొరకలేదు మైథిలి. ఇప్పుడు కాసేపు మాట్లాడుకుందామా అని అడుగుతాడు మోహన్. ఏంటో చెప్పు మోహన్ అని అడుగుతుంది మైథిలి. పెళ్ళి అంటే ఏ అమ్మాయికైనా కాస్త ఆందోళనగానే ఉంటుంది కదా మైథిలి.
ఈ విషయంలో నీకు ఇంకా ఎక్కువ ఆందోళన ఉండాలి కదా అని అడుగుతాడు మోహన్. అవును మోహన్, మన పెళ్ళి ఏ అడ్డంకులు లేకుండా జరిగిపోవాలని కోరుకుంటున్నాను అని అంటుంది మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ. కళ్యాణ్ ఎక్కడ మన పెళ్ళి చెడగొడతాడా అని భయపడుతున్నావా మైథిలి అని అడుగుతాడు మోహన్. అవును మోహన్, నా జీవితంలో నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే నేను కళ్యాణ్ని ప్రేమించడం మాత్రమే. నేను అతన్ని అసలు కలిసి ఉండకపోతే ఈరోజు నాకింత మానసిక సంఘర్షణ ఉండకపోయేది. కానీ మోహన్, మన పెళ్ళి తర్వాత ఇంకెప్పుడు కళ్యాణ్ని చూడకూడదనుకుంటున్నాను అని అంటుంది బాధపడుతూ. నేను అదే అనుకుంటున్నాను మైథిలి. పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ దుర్మార్గుడు నుంచి నీకు పూర్తి విముక్తి కలుగుతుంది అంటూ మాట్లాడుతుంటాడు మోహన్. రూమ్లో కూర్చున్న కళ్యాణ్ మైథిలి మీద కోపంతో బాటిల్ ఎత్తి తాగి ఖాళీ అయిన బాటిల్ నేలకేసి కొట్టి, తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను కంపెనీకి సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించాలంట. అసలు ఏమనుకుంటుంది నా గురించి అని మళ్ళీ మరొక బాటిల్ ఎత్తి దించి, తనని అనుభవించడానికి ప్రతిసారి ప్రయత్నాలు చేసి ఓడిపోయాను. తనని నా యావలోకి దింపి తన తనువుని అనుభవించాలనుకున్నాను. అది కుదరక ఓడిపోయాను. డబ్బుతో కొనుక్కొని అనుభవించాలనుకున్నాను. కానీ అక్కడ ఓడిపోయాను. ఇక మిగిలింది ఒకటే, తనను బలవంతంగా అనుభవించటం. ఇక్కడ మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు. వాళ్ళు పెళ్ళికి ఎలా స్కెచ్ వేసుకున్నారో నేను కూడా తనను బలవంతంగా అనుభవించడానికి స్కెచ్ వేస్తాను. ఎస్, తనని కిడ్నాప్ చేసి బలాత్కారంతో నా కోరికలు తీర్చుకుంటాను అని ఫైనల్గా నిర్ణయించుకొని తాగుతుంటాడు. కానీ ఇక్కడ మైథిలి మాత్రం నిద్ర లేకుండా ఏడుస్తూ కూర్చుంటుంది. మరుసటి రోజు ఉదయం మైథిలి స్నానం చేసి శారీ కట్టుకొని షాపింగ్ చేయడానికి రెడీ అవుతుండగా కళ్యాణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మైథిలి కాస్త కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నేను మీ ఇంటికి కాస్త దూరంలో ఉన్నాను, త్వరగా ఇక్కడికి రా అంటాడు కోపంగా. దేనికి కళ్యాణ్ అని అడుగుతుంది. చెప్తే కానీ రావా అని కసురుతాడు. చెప్పినా కూడా రాను అంటుంది కోపంగా. రాకపోతే ఇప్పుడే మీ ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తాను. అలా జరగాలంటే నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను అంటాడు ఆవేశంగా. ఆ మాటలకు మైథిలి భయపడుతుంటుంది. అప్పటికే ఇంటికి చంద్రిక ఫ్యామిలీ, శ్రేయ పేరెంట్స్ వచ్చి పెళ్ళికి ఏర్పాట్లు అంటూ మాట్లాడుతుంటారు. సరే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు అని చెప్పి రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసరికి శ్రేయ కూడా వీళ్ళ పెళ్ళి చూడాలని ఆశపడుతుందక్క. విషయం తెలియగానే అమెరికా నుంచి బయలుదేరి వస్తుంది అంటూ శ్రేయ వాళ్ళ అమ్మ సంతోషంగా కబుర్లు చెప్తుంటుంది. మరొక రూమ్లోకి తొంగి చూసేసరికి మోహన్, సూర్య అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండటం చూసి మైథిలి బయటకు వచ్చి కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటుంది. కళ్యాణ్ కారుతో వచ్చి వెయిట్ చేస్తుంటాడు. మైథిలి కాస్త భయపడుతూనే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏంటి కళ్యాణ్ అని అడుగుతుంది. పింక్ కలర్ శారీలో అందంగా కనిపిస్తున్న మైథిలిని పైనుంచి కింద వరకు మోహంతో చూస్తూ, ఈ రోజుతో నీ తనువు నా సొంతం కాబోతుంది అంటూ టక్కున కర్చీప్ తీసి మత్తు మందు వాసన చూపిస్తాడు. దాంతో మైథిలి స్పృహ కోల్పోతుంది. చలనం లేకుండా ఉన్న తనని పట్టుకొని కారులో కూర్చోబెట్టి అతను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్పృహ కోల్పోయిన తన మొహం మీద వేలుతో రాస్తూ, ఎనిమి, ఈరోజు నీ అందాలన్నీ నా సొంతం కాబోతున్నాయి. నీతో ఫుల్గా ఎంజాయ్ చేస్తాను పద అనుకుంటూ కార్ని ఎవ్వరూ గుర్తుపట్టలేని ప్రాంతానికి తీసుకెళ్తుంటాడు. కొద్దిసేపటికి కింద పడుకున్న మైథిలి మగతగా కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ అడవి ప్రాంతం, కొండలు గుట్టలు కనిపిస్తుంటాయి. మగతగా లేచి కూర్చునేసరికి ఎదురుగా కళ్యాణ్ బాటిల్ ఎత్తి తాగుతూ కూర్చోవడం కనిపిస్తుంది. వాళ్ళు వీళ్ళు వచ్చి మైథిలిని కాపాడతారు అనుకోకండి. ఇక్కడ నుంచి కథ మరో మలుపు తిరగబోతుంది.
వీడియో ఎలా ఉంది అనేది దయచేసి మీ కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.